ఇర్మియా ఈ ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం ఏంటంటే, ఇర్మియా యూదులకు అందరికీ మీరు దేవుని చిత్త ప్రకారము నడుచుకోండి, దేవుని వాక్య ప్రకారం నడుచుకోండి ఆయన బోధిస్తూ వచ్చాడు. ఇర్మియా 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ 40 సంవత్సరాల పరిచర్యలో ఆయన కొన్ని ప్రవచనాలు చెప్పాడు. అందులో ఇది ఒక ప్రవచనం. ఈ ప్రవచనంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, వాళ్ళు ఇశ్రాయేలీయులు యూదులు ఆ, 170 సంవత్సరాలు బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉండడానికి కొనుక్కోబడతారు అని ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనము చెప్పిన తర్వాత ఇశ్రాయేలీలు యూదులు వారు బానిసత్వంలోకి కొనుక్కోబడ్డారు. ఆ బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత వారిలో బానిసత్వానికి కొనుక్కోబడిన వారిలో ఒకడు దానియేలు. ఈ దానియేలు ప్రతి సంవత్సరం లెక్కేసుకుంటున్నాడు. 70 సంవత్సరాలు ఎప్పుడైపోతాయని. 70 సంవత్సరాలు ఎప్పుడు అయిపోతాయి అని ఆయన లెక్కేసుకుంటూ ఆఖరికి ఈ కాలం దగ్గరికి వచ్చింది అన్నప్పుడు అతడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఈ ప్రార్థనే 9వ అధ్యాయం. 9వ అధ్యాయము దానియేలు గ్రంథం. అంటే ఎందుకు ఆయన ఈ ప్రార్థన చేశాడు, ప్రవచనము అనేది ఆయన అర్థం చేసుకున్నాడు. మనం ఒక విషయం గ్రహించాలి ఇక్కడ. దానియేలుని బబులోను రాజు నెబుకద్నెజరు ఆయన బానిసగా తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆయనతో పాటు ఇర్మియా గ్రంథాన్ని కూడా తీసుకెళ్ళారు. ఎంత గ్రేట్ చూడండి వాళ్ళ. ఆయన వెళ్తా వెళ్తా ప్రకటన గ్రంథం ఇర్మియా గ్రంథాన్ని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఈయన ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు 70 సంవత్సరాలు ఇర్మియా గ్రంథాన్ని చదివి ఈ ప్రవచనం గురించి ఇది టైం వచ్చింది మరి ఇశ్రాయేలీలు తిరిగి వెళ్ళిపోయే ఇశ్రాయేల్ దేశం యూదా దేశానికి వెళ్ళి మళ్ళా యెరూషలేమును కట్టుకునేటువంటి టైం వచ్చింది అనే విషయం ఆయన గ్రహించి, ఒకవేళ నా మనుషులు మంచోళ్ళు కాదు, వీళ్ళు దేవునికి అనుకూలంగా జీవించకపోతే ఒకవేళ ఈ 70 సంవత్సరాలు బానిసత్వం పెంచుతాడేమో అని ఈయన దానియేలు భయపడుతున్నాడు. అందుకని ఒకవేళ ఈ ప్రజలు ఇక్కడ యెరూషలేము నుంచి బబులోనికి బానిసలుగా తెచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా మూర్ఖత్వంగా ప్రవర్తించారేమో అనేటువంటి ఉద్దేశంతో దేవుని సమక్షంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దీన్ని విజ్ఞాపన ప్రార్థన అంటారు. విజ్ఞాపన ప్రార్థన అంటే ఒకళ్ళ కోసం ఇంకొకరు చేసేటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన ఆయన చేస్తూ ఆ ప్రార్థనలో ఉపయోగించిన మాటలు ఇప్పుడు ఈరోజు మనం చదువుకుందాం. ఇది ఎంత ఆశ్చర్యం అంటే, దేవుని భక్తులైన వారు వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారు. దేవుని ప్రజలైన భక్తులైన వారు దేవుని వాక్యాన్ని ఎలా అనుసరించి నడుస్తారు, అది అమూల్యమైన సందేశం. సో ఇప్పుడు ఈ సందర్భంలో దానియేలు చేసిన విజ్ఞాపన ప్రార్థనను ఈ అధ్యాయంలో చదువుకుందాం. ఓకే, ఇప్పుడు మొట్టమొదటి వాక్యము మనం చదివేది దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వాక్యం. ఇది జూమ్లో వారు ఈ వాక్యాలు చదవటానికి మీకు ఇవ్వబడి ఉంటాయి. ఎవరికైతే ఇవ్వబడిందో ఈ వాక్యము వారు దీన్ని చదవండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వాక్యం. అతని ఏలుబడిలో అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త అయిన యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన ఉండవలసిన 70 సంవత్సరములు 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రంథముల వలన గ్రహించి తిని. ఎంత గ్రేట్ అండి! వాక్యం నుండి గ్రహించాడంటే ఎవరు? దానియేలు. అసలు మనము పరిశుద్ధ గ్రంథం ఇలా చదివితే మనం కూడా ఇలాగే గ్రహిస్తాం. దానియేలు బబులోను సామ్రాజ్యంలో బానిసగా ఉండి ఆ రోజుల్లో ఆయన ఇర్మియా గ్రంథాన్ని చదివాడు. ఇక్కడ గ్రంథములలో అనే మాట ఉపయోగించాడు. గ్రంథములో అంటే ఇంకొక గ్రంథం, ఏ గ్రంథం తీసుకెళ్ళి ఉండొచ్చు ఆయన? యెషయా గ్రంథం తీసుకెళ్ళాడు. యెషయా గ్రంథంలో
తర్వాత ఇర్మియా గ్రంథంలో, ఈ రెండు గ్రంథాల్లో బబులోను సామ్రాజ్యమునకు కూర్చుని ప్రవచనాలు ఉన్నాయి. సో దానిని బట్టి ఈయన గ్రహించాడు, టైం వచ్చింది. అంటే ఈ టైం వచ్చింది ఇశ్రాయేలీలు మరలా బానిసత్వం నుంచి తిరిగి వెళ్ళిపోవటానికి అని ఆయన గ్రహించి, ఈ సందర్భంలో ప్రవచనం నెరవేరిపోద్ది కదా అని ఊరుకోలేదు. ఒకవేళ నా ప్రజలు దేవుని దృష్టికి వ్యతిరేకంగా ప్రవర్తించితే ఈ శిక్షను ఇంకా పెంచుతాడు. ప్రభా, శిక్ష పెంచకుండా సరిగ్గా నువ్వు చెప్పినట్టుగా ఈ 70 సంవత్సరాలు అయిపోయినప్పుడు మా ప్రజలని యెరూషలేంకి తిరిగి వెళ్ళేటట్లుగా ఏర్పాటు చేయి. యెరూషలేం దేవాలయం కట్టబడాలి. యెరూషలేంలో దేవుని ప్రజలు వాళ్ళ పట్టణాన్ని కట్టుకోవాలి. వాళ్ళందరూ స్వతంత్ర రాజ్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ విధంగా ప్రార్థన చేశాడు. సో అతడు గ్రహించిన వాక్యాన్ని మరలా ఇంకొకసారి మనం మొట్టమొదటి చదువుకున్నాము. ఆ గ్రహించిన వాక్యాన్ని మరలా ఒకసారి చదువుదాము. ఇర్మియా 25వ అధ్యాయము 11వ వాక్యం. ఇర్మియా 25వ అధ్యాయము 11వ వాక్యం. ఈ దేశమంతయు ఈ దేశమంతయు పాడుగాను పాడుగాను నిర్జనముగాను నిర్జనముగాను ఉండును. ఉండును. ఈ జనులు ఈ జనులు 70 సంవత్సరములు 70 సంవత్సరములు బబులోను రాజునకు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. దాసులుగా ఉందురు. అంటే ఆయన ఎలాగో దీన్ని గ్రంథం నుంచి గ్రహించాడు. 70 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉంటారు. ఓకే, దాని తర్వాత ఏమైనా లైన్ ఉంటే చదువు. దానియేలు దేవుని ప్రవచనమునకు ఎంత విలువ ఇచ్చాడు. యెహోవా వాక్కు యెహోవా వాక్కు ఇదే. ఇదే చాలు, అక్కడ వరకు చాలు. యెహోవా వాక్కు ఇది. అంటే 70 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి అని దానియేలు గ్రహించాడు. అయితే ఒకవేళ దేవుని ప్రజలు దేవునికి విరుద్ధంగా ఒకవేళ వాళ్ళు బ్రతికుంటే దేవుడు వాళ్ళ మీద కోపంతో ఈ శిక్షను ఇంకా పెంచుతాడేమోనని దేవుని ప్రజలకు శిక్ష పెరగొద్దకుండా ఉండటానికి ప్రార్థన చేస్తున్నాడు. ఇతడు విజ్ఞాపన ప్రార్థన అంటే మన కొరకు మనం చేసుకునేది కాదు, వేరే వాళ్ళ కొరకు చేసేదాన్ని విజ్ఞాపన ప్రార్థన అంటారు. ఈయన ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఉపయోగించిన మాటలు చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం. ఇలాంటి మాటలు ఇటువంటి భక్తులు మాత్రమే వాడతారు. సామాన్యులు ఎవరు ప్రార్థన ఇలా చేయరు. 3వ వాక్యం చదవండి. 9వ అధ్యాయము 3వ వాక్యం. అంతట నేను అంతటి నేను గోనపట్ట కట్టుకొని గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన ధూళి తలపై వేసుకొని వేసుకొని ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకొంటిని. చాలా చక్కగా ఉంది ఈ వాక్యం. కాబట్టి ఈయన ప్రార్థనా విజ్ఞాపన అంటే ఆయన కోసం చేసే ప్రార్థనకి కాదు, అది వేరే వాళ్ళ కోసం ఆయన చేస్తున్న ప్రార్థన. ఆ వేరే వాళ్ళ కోసం ఆయన చేస్తున్న ఈ ప్రార్థన, ఆ దీనినే విజ్ఞాపన అంటాము. ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఆయన ఎలాగా గోనె పట్ట కట్టుకొని ధూళిపై ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు. గోనె పట్ట, ఈయన ఏ హోదాలో ఉన్నాడు ఇక్కడ? బబులోను సామ్రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ప్రధానమంత్రిగా ఉన్న ఆయన గోనెపట్టు కట్టుకున్నాడు, తలపై ధూళి పోసుకున్నాడు, తర్వాత ఉపవాసం ఉన్నాడు, తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఉపవాసము అనే మాటకి ఈ ఈ వాక్యంలో కొంచెం అర్థం అవుతుంది. అంటే మనుషులు తమ విచారాన్ని తెలియచేయడానికి ఎలా ఉంటారో దీనిలో చూపిస్తారు. కాబట్టి ఉపవాసం ఉండి ఒక ప్రధానమంత్రి తల మీద ధూళి పోసుకుని మన గోనిపట్ట కట్టుకుని ఆయన దేవుని సమక్షంలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన కోసం కాదు, దేవుని ప్రజల కోసం. ఇప్పుడు 4వ వాక్యం చదవండి. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా ప్రభువా మహత్యము కలిగిన భీకరుడవైన దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి ఇక్కడ నుంచి చదివే మాటలు గ్రహించండి. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను
జ్ఞాపకము చేయువాడా. ఎంత ఎక్సలెంట్గా ఉందండి. నీ ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల నిబంధన స్థిరపరచడం అంటే ఏంటి? దేవుని ప్రజలుగా మనలను అంగీకరిస్తాడు. అది నిబంధన స్థిరపరచడం అంటే. ఎవరైతే ఆజ్ఞలు అనుసరిస్తారో వాళ్ళతోటి దేవుడు నిబంధన చేస్తాడు, ఒడంబడిక చేస్తాడు. రెండవది దీనిలో ఉపయోగించిన మాట నీ కృప. అంటే ఎవరైతే విధేయులై ఉంటారో వాళ్ళకే దేవుని కృప. ఇది ఆ మాట యొక్క అర్థం. అది వీళ్ళు దేవుని ఆజ్ఞలు అనుసరించే వాళ్ళకి దేవుడు కృప చూపుతాడు. అందుకే మనం చదవనక్కర లేకుండా ఒక రెఫరెన్స్ చెప్తాను. దీనులను దేవుడు దేవునులకు కృప చూపి అహంకారులను ఎదిరించనని చెప్పాడు. దీనులకు దేవుడు కృప చూపుతాడంట, అహంకారులను ఎదిరిస్తాడంట. కాబట్టి ఇక్కడ ఎవరైతే దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుస్తారో వాళ్ళు దేవుని ప్రజలు. ఫస్ట్ పాయింట్ దీనిని బట్టి. ఎందుకంటే మొట్టమొదటి దేవుడి నిబంధన చేసినప్పుడు నా ఆజ్ఞలు మీరు అనుసరించి నడిచినట్లయితే మీరు నాకు స్వకీయ సాంపాద్యంగా ఉందురు అని చెప్పాడు. ఇది నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వాక్యంలో అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. మీరు దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే మిమ్మలను నా ప్రజలుగా నేను అంగీకరిస్తాను. ఎవరినైతే నా ప్రజలుగా అంగీకరించానో వారికి నేను కృప చూపిస్తాను అని చెప్పాడు. వండర్ఫుల్. చాలా మంది అనుకుంటారు పాత నిబంధనలో కృప లేదనుకుంటారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత కృప అనేది చూపిస్తాడు అని అంటే దాని అర్థం వారికి ఆధ్యాత్మిక జీవితము, జయకరమైన ఆధ్యాత్మిక జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అది దాని అర్థం. ఓకే. తర్వాత ఇప్పుడు ఆయన చేసిన ఈ ప్రార్థన తర్వాత 5వ ప్రార్థనలో 5వ వాక్యం చదువుదాం. 5వ వాక్యంలో ఆయన ఏం చెప్పాడు చూద్దాం. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులను మా అధిపతులను మా పితరులను యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆఖరిలో ఒక మాట ఆలకింపక. చెప్పండి ఎలా చెప్తున్నాడు. నువ్వేమో నీ ఆజ్ఞలు అనుసరిస్తే నీ ప్రజలుగా అంగీకరిస్తావు. నీ ప్రజలుగా అంగీకరిస్తే వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం జీవించడానికి నీ కృపనిస్తావు అని చెప్పిన తర్వాత ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? మా ప్రజలు, మా రాజులు, మా అధిపతులు, మా పితరులు, యూదా దేశమందున జనులు అందరూ నీవు చెప్పిన మాట ఆలకించలేదు అని చెప్పాడు. ఆలకిస్తే ఏం చేస్తాడో చెప్పాము. ఇప్పుడు ఆలకించకపోతే ఏం చేస్తాడో అనేది కూడా మనము చెప్పాము. వీళ్ళు ఆలకించలేదు. వాళ్ళు ఆలకించకపోవటం వల్ల అందుకనే దానియేలు అనుకుంటున్నాడు వీళ్ళకి 70 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నా ఈ మనుషులు ఇంకా దేవుడిని ఏదో ఒక రకంగా బాధ పెడతారు. అందుకని వీళ్ళ తరఫున ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ నా ప్రజలు తప్పు చేసి ఉంటే మా ప్రజల తరఫున నేను విజ్ఞాపన చేస్తున్నాను. అందుకే అంటాడు మేము అనే మాట ఉపయోగిస్తాడు. వాళ్ళు అన్నట్లేదు ఆయన. మేము నేను కూడా తప్పు చేశాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఓకే. 6వ వాక్యం చదవండి. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించట మాని పాపులను దుష్టులునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేయటం విన్నారా? ఎప్పుడైనా సరే ఎప్పుడు ఏం చెప్తాను తెలుసా? దేవుడు ఏం చేయాలో చెప్తాం ప్రార్థన చేసినప్పుడు. ఈయన అలా చెప్పట్లేదు. ఆ దేవుడు ఏం చేయాలో చెప్పట్లేదు. మేము ఏమై ఉన్నాము అనేది చెప్తున్నాడు. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు. మేము అలాంటి చెడ్డ పనులన్నీ చేశాం. అంటే దానియేలు అలా చేయలేదు. కానీ వీళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఆయన ఈ జరిగిన సంభవాన్ని దేవుని సమక్షంలో ఒప్పుకుంటున్నాడు. వండర్ఫుల్ కదా? ఇది ఎంత వండర్ఫుల్ చూడండి. ఇది విజ్ఞాపన ప్రార్థన అంటే. మేము ఆ విధంగా చేసాం కాబట్టి వచ్చే ప్రతిఫలం 7వ వాక్యం చదవండి. దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలం. ప్రభువా నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసి దానిని బట్టి
దానిని బట్టి చేసితిమి. నీవు దానిని సకల బట్టి దేశములకు సకల దేశములకు మమ్మను తరిమితివి. మమ్మను తరిమితివి. యెరూషలేములోను యెరూషలేములోను యూదయా యూదయ దేశములలోను దేశంలోను నివసించుచున్న నివసించుచున్న స్వదేశవాసులుగా స్వదేశవాసులను బట్టి ఉన్నట్టియు ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టియు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరినీ ఇశ్రాయేలీలందరికీ మాకును ఈ దినము సిగ్గే తగి ఉన్నది. సిగ్గే తగి ఉన్నది. తప్పితం చేసిన వాడికి ఏంటంట? సిగ్గే. సిగ్గు. మనిషి అంటే నీవు నీ ఆజ్ఞలు అనుసరించాలని మాకు బోధించావు, నీ ఆజ్ఞలు అనుసరించాలని మాకు చెప్పావు, కానీ నీ ఆజ్ఞలు అనుసరించలేదు కాబట్టి మాకు మా ప్రజలందరికీ సిగ్గే అని చెప్పాడు. మాకు సిగ్గే తగ్గి ఉన్నది. వాస్తవంగా దానియేలు ఈ తప్పులు ఏమీ చేయలేదు, వీటికి ఆయన ఏమీ అర్హుడు కాదు, ఈ శిక్ష పొందవలసిన వాడు కాదు. కానీ దేవుని ప్రజలైన వారిని దేవుడు ఇంకా శిక్షిస్తాడేమో వాళ్ళు చేసిన తప్పిదాల విషయమని ఈయన దేవుని సమక్షంలో పశ్చాత్తాపడి ఆయన ఈ ప్రార్థన చేస్తున్నాడు. మాకు సిగ్గే తగ్గి ఉన్నది. అంటే ఎవరైనా సరే తప్పిదం చేశారంటే వాళ్ళకి కలిగేది ఏమిటనమాట? అవమానం. అంతే. అది చాలా స్పష్టంగా చెప్తున్నాడండి ఈ వాక్యంలో. మాకు సిగ్గే తగ్గి ఉన్నది, మేము ఇలా ప్రవర్తించాం. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, అమ్మ నేను ఒక వాక్యం చెప్తాను, మీరు చదవండి. రోమా 10వ అధ్యాయము 11వ వాక్యం. ఇక్కడ సభలో ఉన్న వారు చదువుతారు ఈ వాక్యం. రోమా 10వ అధ్యాయము 11వ వాక్యం. 10వ అధ్యాయం 11వ వాక్యం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును చూడండి, ఇంతకుముందు వాడు చేసిన దాని గురించి ఏం చెప్పాడు? మీరు తప్పిదం చేశాం కాబట్టి మేము సిగ్గుపడాలి, మాకు ఇంకా అంతకంటే ఇంకేం లేదు. కానీ ఈయనేమంటున్నాడు? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూను సిగ్గుపడడు. దానికి ఒక విషయం చెప్తాను. విశ్వాసం ఉంచువాడు అంటే అర్థం ఏంటంటే విధేయుడు సిగ్గుపడ్డని చెప్పాడు. అంటే దేవునికి అవిధేయుడిగా బ్రతికిన వాడికేమో సిగ్గుపడతాడు, సిగ్గుపడటం అంటే అవమానం కలుగుతుంది అతనికి. అతను చేసిన ప్రతి పనిని బట్టి అతనికి అవమానం కలుగుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన శిక్ష. వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైంది? వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ వాళ్ళు చేసిన చెడుని బట్టి వాళ్ళు ఇప్పుడు అవమానం పాలైపోయారు. ఈ సిగ్గు అనే మాటకి అసలు యాక్చువల్గా అవమానం పాలయ్యారు అని అర్థం. 8వ వాక్యం చదవండి. ఇప్పుడు జూమ్లో ఉన్నవారు ఎవరు చదువుతారో. ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము చేసిన పనులను బట్టి మాకు ఈ అవమానమే. మేము చేసిన పనులు బట్టి మాకు అవమానమే. మేము విధేయులం కాలేదు కాబట్టి మాకు అవమానం, మాకు రావాల్సింది అవమానం అని ఆయన ఒప్పుకుంటున్నాడు. చాలా చక్కగా చెప్పాడండి. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును పితరులకును ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది. అవమానం అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించిన వాడికి అవమానం కలుగుతుంది. అది పాయింట్. దేవుని ఆజ్ఞలు అనుసరించిన వాళ్ళకి వాళ్ళ గురించి ఒక వాక్యం చదువుకున్నాం. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా సిగ్గుపడడు. అది తేడా అన్నమాట. కాబట్టి ఎంత చక్కగా ఉందండి వాక్యం. ఇప్పుడు 9వ వాక్యం చదవండి. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే అక్కడ వరకు ఆగండి. మేము మా దేవుడైన యెహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసితిమి. దీనిలో మేము అనే మాట వాడుతున్నాడు, నేను అనే మాట వాడట్లేదు. ప్రార్థనలో సమాజంలో సంఘంలో ప్రార్థన చేసేవాడు నేను అనే మాట వాడకూడదు. నేను చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద పాస్టర్లు ఈ మాట వాడతారు. సమాజంలో ప్రార్థన చేసి నేను, ఆ మాట ఎప్పుడు కరెక్ట్ కాదు. ఇది రైట్ ప్రొసీజర్. మేము అనే మాటే వాడతాడు. దానియేలు చూడండి, మనం ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సభలో మనం ఒంటరిగా ప్రార్థన చేసుకునేటప్పుడు నేను అనే మాట ఉపయోగించవచ్చు.
సభలో ప్రార్థన చేసినప్పుడు మేము అనే మాట ఉపయోగించాలి. అందుకనే దావీదు ఈ విషయంలో ఒక మాట అన్నాడు. లిల్లీ ఈ వాక్యం చదవమ్మా. కీర్తనల గ్రంథము 51:4. కరెక్ట్గా కీర్తనలు 51:4. కీర్తనలు 51:4 చదవండి. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము పాపము చేసి చేసి ఉన్నాను. ఉన్నాను. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. నీకు నీకే విరోధముగా విరోధముగా. పాపం చేసి ఉన్నాను. వండర్ఫుల్. అంటే దావీదు ఆ చెప్పిన మాటలకి ఇప్పుడు దానియేలు చెప్తున్న మాటలకి చాలా దగ్గర సంబంధం ఉంది. నీకు నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఇక్కడ ఆయన తన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు 9వ అధ్యాయము 9వ వాక్యంలో తక్కిన 2వ భాగం చదవండి. 9వ అయి- అధ్యాయంలో 2వ భాగం. అయితే అయితే ఆయన ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై కృపా ఉన్నాడు. క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఉన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు. కృప అనే మాట పాత నిబంధనలు లేదని చాలా మంది వాదిస్తారు. కృప అనేది లేదని ఇక్కడ చెప్తున్నాడు. ఎంత చక్కగా ఆయన కృపా క్షమాపణలు గల దేవుడైనాడు. మేము ఇలా ప్రవర్తించినప్పటికీ దేవుడు మాత్రం మమ్మలను కృపతోను కనికరంతోను చూస్తున్నాడు అని చెప్పాడు. ఈ సందర్భంలో 10వ వాక్యం చదవండి. దానియేలు 9వ అధ్యాయం 10వ వాక్యం. ఆయన ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని నడుచుకొనవలనని సెలవిచ్చెను. కానీ సెలవిచ్చాను గాని మేము మా దేవుడైన యెహోవా మాట ఆ వినకపోతిమి. చూడండి, దీనికి ఒక్క మాటలో చెప్పొచ్చు. యెహోవా మాట వినకపోతేమంటే మేము విధేయులం కాలేదు దేవుడికి. దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయట్లేదంటే ఏమిటనమాట? అవిధేయత. విధేయత చూపట్లేదు. అవిధేయులకి ఏమన్నాడు? వాళ్ళు అవమానం కలుగుతుందని చెప్పాడు. విధేయులైన వారికి ఏం జరుగుతుందని చెప్పాడు? విధేయులైన వారికి వారు ఎన్నడూ కూడా అవమానం పొందరు అని చెప్పాడు. కాబట్టి ఈయన చక్కగా ఒప్పుకుంటున్నాడు. దేవుని ప్రజలు చేసిన తప్పిదాన్ని ఈయనే తప్పిదం చేసినట్టుగా వాళ్ళ పక్షాన ఈ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చిన వాటిని అనుసరించి నడవవలనని సెలవిచ్చను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి, అవిధేయులంగా మేము ఉన్నాము అని చెప్తున్నారు. సో 11వ వాక్యం చదవండి. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను నశించదనని నేను శపించెదనని ఓకే క్యారీ ఆన్. శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. చాలు. దేవునికి అవిధేయులైతే అక్కడతో వదిలిపెట్టలేదు. ఏమొస్తుందని చెప్పాడు? శాపం. చూడండి, ఈ దేవుని వాక్యము, దేవుని ప్రజలు దీనిని అనుసరించి నడిచేవాళ్ళు, వాళ్ళు అనుసరించి నడవాల్సిన పద్ధతిని దేవుడు ఇక్కడ చెప్పాడు. అది అనుసరించి నడవకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. దీనిలో ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. నీ ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితిమి గనుక నేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రము ప్రమాణము చేసినట్లు, ధర్మశాస్త్రములో ప్రమాణం చేసినట్లు ఆ శాపములను మా మీద కుమ్మరించితివి. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక మాట వాడతారు ఇక్కడ మన ఊర్లో. అదేంటంటే కీడు. విన్నారా మీరు ఎప్పుడైనా? కీడు. మనము ఈ కీడు అనే మాట ఎందుకు వాడతారంటే, ఏదైనా ఒక పద్ధతి, ఏర్పాటు చేయబడిన పద్ధతి అనుసరించి నడవకపోతే కీడు. అదేదో చెప్తాను మీకు. చచ్చిపోయిన వాళ్ళకి దినం చేయకపోతే కీడు, చచ్చిపోయిన వాళ్ళకి జ్ఞాపకార్థ కూటం చేయకపోతే కీడు, చచ్చిపోయిన వాళ్ళకి సంవత్సరికం చేయకపోతే కీడు. కానీ కీడు కాదండి అది. కీడు దానివల్ల రాదు. కీడు దేని వల్ల వస్తుంది ఇక్కడ చెప్తున్నాడు స్పష్టంగా. దేవుని ఆజ్ఞలు వినకపోవచ్చని చేత కీడు వస్తుంది. కానీ ఇవన్నీ మనుషులు కల్పించిన పద్ధతులను అనుసరించి నడవకపోతే కీడు అని మనుషులు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు.
మనుషులకి కీడు ఎలా వస్తుందని చెప్పాడు? దేవుని ఆజ్ఞలు అనుసరించి నడకపోతే వాళ్ళ మీదకి శాపం. శాపం వస్తుందని చెప్పాడు. ఈ శాపాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. వీటిని మీరు అనుసరించి నడకపోతే మీకు ఎలాంటి శాపం వస్తుందో, అనుసరించి నడిస్తే మీకు ఎటువంటి ఆశీర్వాదం వస్తుందో చెప్పాడు. ఇక్కడ దానియేలు అంటున్నాడు, ఆ శాపాలన్నీ మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన ఆ శాపాలన్నీ మా మీద కుమ్మరించితివి. ఇప్పుడు 12వ వాక్యం చదవండి. యెరూషలేములో యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ అయ్యో, ఎంత ఘోరమైన మాట అండి ఇది. యెరూషలేములో జరిగిన కీడు ఎక్కడా మరి జరగలేదంట. ఇది క్రైస్తవ సంఘానికి వర్తిస్తుందండి. యెరూషలేం అనేటువంటి పదం. యెరూషలేములో ఉన్నవాళ్ళు, యెరూషలేం ప్రజలు, సియోను వాసులు అంటే దేవుని ప్రజలు. అయితే ఆ దేవుని ప్రజలకు జరిగినంత కీడు ఎక్కడా జరగలేదంట. యెరూషలేములో జరిగినంత కీడు మరి ఏ దేశంలో జరగలేదు. ఇప్పుడు మనం చదువుకుంటున్న మనకు అందరికీ ఓ ప్రాముఖ్యమైన పాఠం, ఓ ప్రాముఖ్యమైన ఆలోచన ఏంటంటే, ఈ కీడు ఎందుకు వస్తుందని నేర్చుకున్నాం. దేవుని మాట విన్నందున. దేవుని మాట, ముఖ్యంగా దేవుని ఆజ్ఞలు విననందుకు మనుషులకు కీడు శాపం. అంతే. కాబట్టి ఈ శాపం అంతా వీళ్ళ మీదకి ఎందుకు వచ్చిందంటే, ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పించింది కానీ, దేవుడే స్వయంగా చెప్పించింది కానీ, దేవుడు ఆదేశించింది కానీ అవన్నీ వాళ్ళు లెక్క చేయలేదు. కాబట్టి ఈ కీడు వాళ్ళ మీదకి వచ్చింది. లేక వీళ్ళు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవకపోవటం వల్ల వాళ్ళ మీదకి అటువంటి పరిస్థితి వచ్చింది. ఓకే, ఆ 12వ వాక్యము మిగతా భాగం మరలా చదవండి. మిగతా భాగం, ఆయన మా మీదికిని మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతులకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. మీరు ఇలాగ చేస్తే మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పిన మాటలు నెరవేర్చాడండి దేవుడు. ఇప్పుడు మనుషులకి ఎక్కువ భాగం మనుషులు దేనికి విలువిస్తున్నారంటే, మనుషులు కల్పించిన పద్ధతులకు విలువిస్తున్నారు దేవుడు చెప్పిన మాటల కంటే. దేవుడు చెప్పిన మాటలు, వీళ్ళు కూడా అదే బాపతే, ఇశ్రాయేలీలు కూడా అలాగే దేవుడు చెప్పిన మాటలు వినకుండా మనుషులు చెప్పిన మాటలు విన్నారు. అందుకని వాళ్ళ మీదకి ఈ కీడంతా వచ్చింది. లేకపోతే ఈ శాపాలన్నీ వచ్చినాయి. దేవుని వాళ్ళు ఆ ప్రజలు ఆయన మా మీదికి, మా ఏలికలుగా ఉండు న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించితివి. తాను చెప్పిన మాటలు నెరవేర్చాడు, ఆయన చెప్పిన మాటలు నెరవేర్చాడు అని చెప్పాడు. ఇప్పుడు 13వ వాక్యం చదవండి, 9వ అధ్యాయంలో. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించాను. మేము మా చెడు నడవడి మానకపోతిమి. అది చూడండి, ఇంకో ప్రాముఖ్యమైన మాట ఇక్కడ. కీడు సంభవించినా గానీ చెడు ప్రవర్తన మానలేదంటారు. ఇది ఎంత డేంజరస్ అండి నిజంగా. కీడు వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళు చెడు, వాళ్ళ మీదకి కీడు వచ్చిన తర్వాత కూడా చెడు నడత మళ్ళా. ఆ వాక్యం మళ్ళా చదువు ఒకసారి, ఆ మాట, ఆ లైను. మాకు మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము ఆ చెడు నడవడి మానక. అంటే అది వార్నింగ్ అన్నమాట. వాళ్ళకి ఒక చిన్న శిక్ష వాళ్ళకి పెట్టాడు. అప్పుడు ఆ శిక్ష వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దేవునితో తిరగాలి. అదే అనేకమైన సార్లు లేఖనాల్లో చెప్పాడు, మీరు నా తట్టు తిరగాలి అనే మాట చెప్పాడు. అంటే వీళ్ళు ఇటువంటి పనులు మానేసి వాళ్ళు తిరగలేదంట. ఓకే, ఆ తర్వాత లైన్ చదవండి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. అంటే ఈ విధంగా మా మీదకి శ్రమ వచ్చినా, శిక్ష వచ్చినా, తీర్పు వచ్చినా మేము దేవునితోటి మేము సమాధానం పరచుకోలేదు ఆయన్ని. ఆ సమాధానంగా ఆయన ఇచ్చేటువంటి సమాధానాన్ని మేము పొందాలని కోరుకోలేదు, సమాధానం పరచుకోలేదు మేము. వాళ్ళు చేసిన పని అది. ఓకే, అందుకని దేవుడు వాళ్ళ మీదకి ఏ కీడు, ఎటువంటి కీడు రప్పిస్తానని చెప్పాడు?
వాళ్ళు సమాధాన పరచుకోలేదు కాబట్టి, సమాధాన పరచుకోవటం అంటే ఏంటో నేను తర్వాత మీకు వివరిస్తాను. కానీ వీళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఏమేమి శిక్ష విధిస్తానని చెప్పాడో ఒకసారి చెప్దాం. ధర్మశాస్త్రంలో శిక్ష అన్నాడు కదా, ధర్మశాస్త్రంలో శాపం అన్నాడు కదా. ఆ శాపం ఏంటో ఇప్పుడు మనం చదువు. దేవుని ఆజ్ఞలు అనుసరించిన వారికి దేవుడు ఇచ్చేటువంటి శిక్ష, ఎటువంటి శిక్ష వస్తుందో వాక్యంలో చెప్పాడు. ఇప్పుడు ఈ రోజుల్లో ధర్మశాస్త్రంతో ఏమీ పని లేదని మనుషులు బోధిస్తున్నారు. మొట్టమొదట వాళ్ళే ఈ శిక్ష భరించవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెడిపోయారు, ఇతరులను కూడా చెడగొడుతున్నారు. కాబట్టి చెడిపోయారు, ఇతరులను కూడా చెడగొడుతున్నారు. కాబట్టి ఇటువంటి ధర్మశాస్త్రాన్ని మనుషులు మీరితే, దేవుని ఆజ్ఞలు మీరితే వారికి దేవుడు ఎటువంటి శిక్షిస్తాడో ఇప్పుడు చక్కగా కొన్ని వాక్యాలే, 4 వాక్యాలే పెట్టాను. మన టైంని బట్టి అవి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15, 16, 17, 18 వాక్యాలు ఒక్కొక్కటి చదువుదాం. అక్కడ నేను నేను నేడు నీకు ఆజ్ఞాపించు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల చాలా స్పష్టం అండి. వినని ఎడల చదవండి. ఈ శాపములన్నీయు నీకు సంభవించను. చాలా క్లియర్ గా చెప్తున్నాడు. నేను మీ దేవుడైన యెహోవా ఏది చేయాలని నీకు బోధించాడో దాని ప్రకారం నువ్వు జీవించకపోతే నీకు ఈ శాపాలన్నీ నీ మీదకి వస్తాయి. ఈ శాపం అనే మాటకి ఇంకొక మాట చెప్పాను, కీడు అనే మాట వస్తుంది. 16వ వాక్యం చదవండి. పట్టణములో నీవు శపింపబడదు, పొలములో నీవు శపింపబడదు. 17 నీ గంపయు పిండి పిసుకుని తొట్టియు శపింపబడును. 18 నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రెలు మేకల మందలు శపింపబడును. 19వ వాక్యం. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. దీనిలో ఎంత క్లియర్ గా చెప్పాడు చూడండి. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపింపబడతావు, బయటికి వెళ్ళినప్పుడు శపింపబడతావు. నువ్వు పట్టణంలో ఉంటే శపింపబడతావు, నువ్వు వ్యవసాయం చేసే దగ్గర శపింపబడతావు, నీ ఉద్యోగం చేసే దగ్గర శపింపబడతావు. ఎవరో ఇలాగో శపింపబడేది? ఎవరైతే దేవుడు చెప్పిన మాటల ప్రకారము వాటి నిర్లక్ష్యం చేసి మనుషులు పెట్టిన పద్ధతులు ఇవి చేయకపోతే మన కీడేమనే భయంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విధమైన శాపం వాళ్ళ మీదకి వస్తుంది అని స్పష్టంగా చెప్పాడు. సో ఇప్పుడు మనం ఈ పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, ఒక ప్రక్కని దేవుడు చెప్పిన ఆదేశము, ఇంకొక ప్రక్కని దేవుడు చెప్పని ఆదేశం. చాలా మంది క్రైస్తవులే కానీ వాళ్ళు దేవుడు చెప్పని దానిని చేస్తూ మేము దేవుడు చెప్పింది చేసామని అనుకుంటున్నారు. దేవుడు చెప్పని దానిని చేస్తూ మేము దేవుడు చెప్పింది చేస్తున్నాం, మేము క్రైస్తవం అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. దేవుడు చెప్పింది చేయట్లేదు వాళ్ళు. ఒక ఆమె కేరళ హైకోర్టులో ఒక కేసు వేసింది. ఆమెకంట ఎస్సీ సర్టిఫికేట్ తోటి ఉద్యోగం చేస్తుంది. ఎస్సీ సర్టిఫికేట్ క్రిస్టియన్గా ఉంది. సో ఈరోజు హైకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చారు, నువ్వు ఎస్సీ సర్టిఫికేట్ తోటి ఉండి నువ్వు క్రిస్టియన్గా ఉండు, నువ్వు గవర్నమెంట్లో ఉద్యోగం చేయటం ఇది కరెక్ట్ కాదు. అంతే, అది కరెక్ట్ కాదు. ఎవరైతే నీ మీద పిటిషన్ వేశారో వాళ్ళ పిటిషనే వ్యాలిడ్. ఖచ్చితంగా నువ్వు ఎస్సీ సర్టిఫికేట్తో క్రిస్టియన్గా ఉండి ఎస్సీ సర్టిఫికేట్ తీసుకుని గవర్నమెంట్లో నువ్వు ఈ ఫెసిలిటీస్ అనేవి తీసుకోవటం కరెక్ట్ కాదని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చాడు ఈరోజు. సో దేవుని జడ్జిమెంట్ కూడా ఇలాగ ఉంటుంది. ఆయన కరెక్ట్గా చెప్పాడు. అందుకనే మనం తరచుగా ఏమంటామంటే దేవుడు మనకి 10 ఆజ్ఞలు, దేవుడు మనకి ఆయన చట్టము, దేవుడు మన వాక్యాలు అన్నీ మనకి ఇచ్చాడు. వీళ్ళు ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు మారుమనసు పొందలేదంట. ఇవన్నీ చెప్పినప్పుడు వినలేదు, మరలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా తిరిగారు. అందుకని వాళ్ళని ఏ విధంగా శపిస్తానని ముందుగానే చెప్పాడో ఆ విధంగా వాళ్ళని శపించాడు. 1000 సంవత్సరాల ముందు చెప్పాడు మోషే ఈ మాటలు. మోషే రాశాడు ద్వితీయోపదేశ కాండంలో. 1000 సంవత్సరాల ముందు ఆయన రాసిన మాటలు వాళ్ళ జీవితంలో నెరవేరినాయి. ఓకే, ఇప్పుడు మనము 13వ వాక్యాన్ని ఇంకొకసారి చదువుదాం. మన అదే అధ్యాయంలో వెనక్కి వెళ్తున్నాం. ఇప్పుడు
13వ వాక్యం, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 13వ వాక్యం. సరే, అదే మోషే మోషే ధర్మశాస్త్రమందు మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు రాసిన కీడంతయు మాకు సంభవించినను ఉమ్, మేము మా చెడు నడవడిక మానక మా చెడు నడవడి మానక పోతిమి. కంటిన్యూ. నీ సత్యమును అనుసరించి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకొనకపోతిమి. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అంటే దేవునితోటి వీళ్ళకి విరోధం వచ్చింది. అయితే ఆ విరోధం కాకుండా సమాధానం కావాలని అంటే ఏం చేయాలనంటే వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి సమాధానం వాళ్ళకి కలిగేది, అది ఇక్కడ ప్రాముఖ్యమైన పాయింట్. వీళ్ళు తప్పు చేయటం వల్ల దేవునికి వీళ్ళకి విరోధం వచ్చేసింది. దేవుడు వీళ్ళని అంగీకరించట్లేదు, దేవుడు వీళ్ళని శపించాడు. అయితే ఈ ఈ పరిస్థితి అంతా జరిగినప్పుడు ఆ మనుషులు ఏమి చేసి ఉంటే సమాధానం కలిగేది? దేవుడు చెప్పినట్టుగా చేస్తే సమాధానం కలిగేది, నడవడిక మానుకోవాలి, చెడు నడవడిక వాళ్ళకి సమాధానం కలిగేది. ఇప్పుడు లిల్లీ ఈ వాక్యం చదువమ్మా. ఇది 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయము 14-15 వాక్యాలు, 2 వాక్యాలు చదివేయండి వరుసగా. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14-15 వాక్యాలు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి. దీనిలో ఒక మాటలో నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, అంటే దేవుడితో సమాధానం పరచుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలన్నమాట? చెడు మార్గాలు విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడికి వీళ్ళకి సంబంధం ఏర్పడుతుంది. మీకు ఒక సంగతి చెప్తా, మనుషులు చెడు మార్గాన్ని విడిచిపెట్టకుండా పాస్టర్ గారికి ఏం చెప్తారంటే మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు. అయ్యగారికి కానుక ఇచ్చారు కదా, ఈ కానుక గురించి ఆయన ప్రార్థన చేస్తాడు. కానీ వాళ్ళకి ఆయన ఏం చెప్పాలి? మీరు దేవుని ఆజ్ఞ ప్రకారం మీరు నడుచుకోండి అని చెప్పాలి కదా. సో ఇక్కడ జరిగే సన్నివేశం ఏంటంటే, మనుషులు పాస్టర్ గారులు మన కోసం ప్రార్థన చేస్తే మనం చెడ్డగా ఉన్నా కానీ ఆశీర్వాదాలు వస్తాయని అనుకుంటారు. అలా కాదు. ముందు ఏం చేయాలన్నమాట? ఏమి చెయ్యాలో మనం ఇప్పుడు వాక్యం చదువుకున్నాం. చెడు మార్గములను విడిచి, అది స్పష్టం. చెడు మార్గములను విడిస్తేనే దేవుడు మన ప్రార్థన వింటాడు. చెడు మార్గమును విడిస్తేనే మనకు ఆశీర్వాదం వస్తుంది. చెడు మార్గంలో అనుసరించి నడుచుకుంటూ మనం ప్రార్థన చేస్తే మాత్రం అది రాదు. అది చాలా స్పష్టం. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, మీరు దేవుడితోటి సమాధానం పడలేదు అని అంటే, దేవుడితోటి సమాధానం పడాలంటే కానుక ఇవ్వటం కాదండి. ముందు చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. నువ్వు నడిచే నడవడు మార్చుకోవాలి. నడిచే నడవడు మార్చుకోకుండా ఉపవాస కూటం పెట్టు. నువ్వు నడిచే మార్గం నాడు వదిలిపెట్టకుండా నువ్వు పలహారం పెట్టు. నువ్వు కానుక ఇయ్యి. అవన్నీ ఏం పని జరగవు. అయ్యగారికి నువ్వు ఎంత కానుక ఇచ్చినా అది వేస్ట్. ఆయన చేసిన ప్రార్థన కూడా దేవుడు వినడు, ఆయన కూడా చేయకూడదు అసలు. సో అది పాయింట్ ఇక్కడ. అంటున్నాడు, మీరు నాతో సమాధానం పడాలంటే ఏం చేయమన్నాడు? చాలా స్పష్టంగా చెప్పాడు. చెడు మార్గాలని చెడు మార్గాలు విడిపెట్టకుండా మేము క్రైస్తవులు అంటున్నారు. ఎస్సీ సర్టిఫికేట్ ఉండి మేము క్రిస్టియన్స్ అంటున్నారు. ఆ కోర్టు వాళ్ళు ఏం జడ్జిమెంట్ ఇచ్చారండి ఈరోజు? అది కరెక్ట్. కాబట్టి మన చెడు మార్గాలు మనం విడిచిపెట్టాలని చెప్పారు. ఓకే, కంటిన్యూషన్. తర్వాత వాక్యము 14వ వాక్యం. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని. ఓకే, మీరు అది కంటిన్యూ చేయండి. అది అయిన తర్వాత వద్దాం, చదవండి. వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఎప్పుడు వాళ్ళని క్షమిస్తానని చెప్పాడు? చెడు మార్గములను విడిచిపెట్టినప్పుడు. చెడు మార్గములను విడిచిపెడితే దేవునితో సమాధాన పడినట్టు లెక్క. చెడు మార్గాన్ని విడిచిపెట్టకుండా ఎంతకాలం మనుషుడు అలా నడుచుకుంటేనే ఆశీర్వాదం కావాలి? ఇవన్నీ ఏమీ వర్కౌట్ అవ్వండి. ఇప్పుడు ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటంటే, చెడు మార్గాలు విడిచిపెట్టకుండా, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో మార్పు లేకుండా దేవునికి ప్రార్థన చేస్తారు.
ఈ ప్రార్థన వల్ల ఏం ఉపయోగం లేదు. ఇక్కడ ఉన్న నా శిష్యులందరూ ఈ విషయం గ్రహించాలని కోరుతున్నాను. మీరు ఎక్కువ స్పెషల్ మీటింగ్ పెట్టి ఎక్కువ కీర్తనలు పాడి ఎక్కువ వాక్యం విని ఇవన్నీ వేస్ట్ అండి. చెడు మార్గాలు వదిలిపెట్టమన్నాడు. చెడు మార్గం వదిలిపెట్టకుండా ఉంటే ఈ రెండిట్లో ఏది వస్తుందని చెప్పాడు. 2 మాటలు చెప్పాను. ఒకటి ఆశీర్వాదం, ఇంకొకటి శాపం. విడిచిపెట్టకపోతే శాపం వస్తుందని చెప్పాడు. నేను ఇచ్చిన మాటలు అనుసరించి నడవమని చెప్పాడు. ఓకే, ఇప్పుడు మనము దానియేలు 9వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయుండి సమయము కనిపెట్టి ఈ కీడు ఏం మాట కీడు ఇంతకు ముందు వరకు నేనేం మాట ఉపయోగించాను? శాపం. ఇక్కడ కీడు అనే మాట. సో ఈ పర్యాయ పదాలు ఆ రెండటి అర్థం ఒకటే. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దీనిలో మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయుండి, అంటే మరి తప్పు చేసిన శిక్షించాలి కదా, న్యాయస్థుడయుండి ఆయన అంటున్నాడు సమస్త కార్యంలో న్యాయస్థుడైండి సమయము కనిపెట్టి ఈ కీడు అంతయు మా మీదకి రాజేసింది. ఆ టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు ఆ కీడు వాళ్ళ మీదకి వచ్చిందని చెప్పాడు. కాబట్టి మనము దేవుని ప్రజలంగా ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు చెప్పే మాట ఏంటి, లోకం చెప్పే మాట ఏంటి, ఇదే మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. దేవుడు చెప్పిన దాన్ని మనం అనుసరించాలి, లేకపోతే ఇటువంటి కీడు మనకు సంభవిస్తుందని ముందుగా చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు 15వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 15వ వాక్యం. నీవు బలము వలన నీ జనమును వ్యక్తుల నుండి రప్పించడం వలన ఎప్పటి వరకు నీ నామమున ఘనత తెచ్చుకుంటువి. ఓకే, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి విడుదల చేయించి నువ్వు చాలా ఘనత తెచ్చుకున్నావు, నీ గొప్ప కార్యం చేసావు. దేవుడికి చెప్తున్నాడు నువ్వు చాలా గొప్ప కార్యము చేసావు. ఓకే, దానిలో 2వ పాట చదవండి. మేమైతే పాపములు చేసి చెడు నడతలో నడిచిన వారు. మరలా చక్కగా చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేయటం మీరు విన్నారా? ఎక్కడ ఇలాంటి ప్రార్థన మనం వినం. ఏం చెప్తామంటే ప్రార్థన చేసి మోకరించిన వెంటనే దేవుడు ఏం చేయాలో చెప్తాం వరుసగా. దీనిలో దేవుడు ఏం చేయాలో ఒక్క మాట కూడా లేదు. దేవుడు ఏం చేయాలో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇది రైట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. మనుషులు మేమేమై ఉన్నామో దానికి తగినట్లుగా మాకు ప్రతిఫలం వచ్చింది. మేము మంచివాళ్ళం కాదు, మేము చెడు చేసాము, మేము నీకు దూరంగా వెళ్ళిపోయాము, నిన్ను సమాధానపరచలేదు, నీకు వ్యతిరేకంగా ప్రవర్తి అంతా ఇదే చెప్తున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు, వాళ్ళ విషయం అడుగుతున్నాడు క్షమించమని. ఓకే, తర్వాత 16వ వాక్యం చదవండి. ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. అంటే హేళన. మనుషులు దీన్ని అపహాస్యం. దేవుని ప్రజలు ఇక్కడ మందిరము, ప్రవక్తలు, మీకు అన్ని ఉన్నాయి, మీకు వసతులన్నీ ఉన్నాయి, కానీ మీరు దేనికి గురి అవుతున్నారు? హేళనకు గురి అవుతున్నారు. మీరు అపహాస్యానికి గురి అవుతున్నారు. మీరు సిగ్గుపడవలసి వస్తుంది, మీరు తల వంచుకోవాల్సి వస్తుంది, మీరు అవమానపడవలసి వస్తుంది. ఎందుకనంటే మీరు దేవుని వాక్య ప్రకారం మీరు జీవించలేదు కాబట్టి మీకు ఇటువంటి ప్రతిఫలం వచ్చింది అని చెప్పాడు. దేవుడు చెప్పిన ఆదేశాల్లో ఒక ఆదేశం మీరు వాక్యం చదవకుండా చెప్తాను. మీరు ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారములు చేసిన ఎడల, మీరు ఇతర దేవతలను అనుసరించి పూజ నమస్కారములు చేసిన ఎడల, దీనిలో ఇక్కడ ఉన్న ఈ మాటలు మనము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 19వ వాక్యము 3వ లైన్ నుంచి చదవాలండి. ఇది 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 19వ వచనము 3వ లైన్ నుంచి. ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల, ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన ఎడల 20వ వాక్యం చదువు. నేను మీకిచ్చిన ఆ దేశములో నుండి మిమ్మల్ని మిమ్మలను పెళ్లగించి
నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనులలో దానిని కాస్పాదముగాను ఎంత కాస్పాదముగాను చేయుదును. ఓకే, మీరు ఇతర దేవతలను ఎక్కువ మొట్టమొదటి నుంచి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన దగ్గర నుండి ఇదే మాట చెప్తున్నాడు. మీరు అన్య దేవతలను ఆరాధన చేస్తే ఈ మందిరం ఉండదు, మీరు నా ప్రజలుగా ఉండరు. ఆ మందిరం ఉండదు, ఈ ప్రజలుగా ఉండరు అనే మాట పదే పదే చెప్తూనే వచ్చాడు. ఆయన ఏమన్నాడు? నేను మీకు ఇచ్చిన ఈ దేశంలో నుండి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసేస్తాను ఆ మందిరాన్ని అని చెప్పాడు. ఆ విధంగా చేయటం చేత ఈ ప్రజల మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది, కీడు శాపం వచ్చింది. ఇప్పుడు మనము ఈ పాఠం ఇంకా కొన్ని నిమిషాలు చదువుదాము. ఇందులో ఈ రెండో భాగం వచ్చే వారం మనం చదువుకుందాం. వచ్చే వారం శుక్రవారం సాయంత్రం చదువుకుందాం. అయితే దీనిలో మనం నేర్చుకున్నటువంటి మాటలు ఏంటంటే, ఒక ప్రక్క నుంచి దేవుడు, ఆయన దగ్గర నుంచి వచ్చేది ఆదేశము, ఆజ్ఞలు, ఆయన దగ్గర నుంచి వచ్చేది దేవుని వాక్యము. దాన్ని అనుసరించి నడిచిన వాళ్ళకి ఆశీర్వాదము, దాన్ని తిరస్కరించి జీవించిన వాళ్ళకి శాపం అని చెప్పాడు. శాపము, కీడు. ఇప్పుడు మీరు దీనిని బట్టి పోల్చి చూస్తే లోకంలో ఉన్న మనుషులు ఆశీర్వాదానికి అర్హులా? లోకంలో ఉన్న మనుషులు ఈ కీడుకి అర్హులా? వాళ్ళు ఎవరైతే వాక్యాన్ని అనుసరించి నడవట్లేదో వాళ్ళు కీడుకి అర్హులవుతారు. వాస్తవంగా వాళ్ళకి డబ్బు ఉండొచ్చు, వాళ్ళకి సంపద ఉండొచ్చు, వాళ్ళకి అన్ని ఏమీ లోటు లేకుండా ఉండొచ్చు. కానీ ఒక వాక్యం ఏం చెప్తున్నాడంటే, కలిమి విస్తరించుట జీవమునకు మూలం కాదని చెప్పాడు. మన దగ్గర సంపద ఉన్నంత మాత్రాన మనం రక్షింపబడ్డామని అర్థం కాదు. జూమ్లో ఉన్నవాళ్ళు ఒకవేళ మీరు ఈ రిఫరెన్స్ ఎక్కడుందో అని అడుగుతారేమో. లూకాసు వార్త 12:15 కలిమి విస్తరించుట జీవమునకు మూలం కాదు. మీకు ఎంత ఆస్తి ఉన్నా కూడా మీకు రక్షణకి దానికి ఏం సంబంధం లేదు. చాలా మంది వాళ్ళకున్న ఆస్తిని బట్టి దేవుడు మమ్మల్ని చాలా ఆశీర్వదించాడు అనుకుంటారు. ఒక ప్రక్క నుంచి చెడుగా జీవిస్తూ దేవునితో సమాధానం లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా ఈ ప్రపంచంలో కొంత ఆస్తి సంపాదించుకున్నంత మాత్రాన వాళ్ళు రక్షింపబడ్డట్టు కాదు. ఓకే, కలిమి విస్తరించిన జీవం నాకు మూలం కాదు. ఇప్పుడు 17వ వాక్యం చదువుదాం. 16వ వాక్యం చదువుదాము. 16వ వాక్యము దీనిలో చదవండి మరలా, రెండవ భాగం, లేదా మొట్టమొదటి నుంచి చదవండి. 16వ వాక్యం. యెరూషలేము చదవండి. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. కంటిన్యూ. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకుంటున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. వీళ్ళ మీద నీకు చాలా కోపం వచ్చింది. యెరూషలేమునకును ఈ పరిశుద్ధ పర్వతమునకును ఈ పట్టణం మీదకి నీ కోపమును నీ రౌద్రమును దాన్ని తొలగనివ్వమని చెప్పాడు. నా నీతి కార్యాలను బట్టి కాదు, నీ నీతిని బట్టి నేను విజ్ఞాపన చేస్తున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ విషయంలో దానియేలు ఈ విధమైన ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఆయనకి వ్యక్తిగతంగా అయితే ఆయన యెరూషలేం గురించి ప్రార్థన చేస్తున్నాడు, యెరూషలేం నివాసుల గురించి ప్రార్థన చేస్తున్నాడు, తర్వాత ఆ అధిపతుల గురించి ప్రార్థన చేస్తున్నాడు, తప్పిదం చేసిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన చేసే ప్రార్థన ఎలా ఉందంటే, నేను కూడా వాళ్ళతో తప్పిదం చేశాను అన్నట్టు ప్రార్థన చేస్తున్నాడు. అదే విజ్ఞాపన ప్రార్థన. సో ఇది మీరు ఒక సంఘంలో ఎవరైనా ఒక మనిషి ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేయాలనేది చెప్పడం కంటే, దేవుడు వాళ్ళకి ఏం చేశాడో వీళ్ళు ఏం చేయాలనేది చెప్పాలి. మామూలుగా మాట్లాడినప్పుడు మీరు ఎలా జీవించాలో వాళ్ళకి చెప్పాలి. మీరు ఎలా జీవిస్తే మీకు ఆశీర్వాదం వస్తుందో చెప్పాలి. మనిషి మీదకి వచ్చిన శాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి మనుషుడు ఏమి చేసినా అది వీలు కాదు, ఆయన చెప్పిన మాట తప్ప. 17వ వాక్యం చదవండి. ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి
నీ దాసుడు చేయు నీ ప్రార్థనలను దాసుడు చేయు ప్రార్థనను విజ్ఞాపనలను ఆలకించి విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా ప్రభు చిత్తానుసారంగా శిథిలమైపోయిన విడుదలమైపోయిన ఈ పరిశుద్ధ స్థలము మీదికి ఈ పరిశుద్ధ స్థలం మీదకి ఒక ప్రకాశము రానిమ్ము. నీ ముఖ ప్రకాశం రానివ్వండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మేమైతే తప్పు చేసాము, మా మనుషులైతే తప్పు చేశారు, అయితే ఈ పరిశుద్ధ పాత్ర మీదకి ఇంకొకసారి నీ మహిమ రానివ్వమని ప్రార్థన చేస్తున్నాడు. లిల్లి నీకు ఒక వాక్యం చెప్తా. ఇది సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25, 26 వాక్యాలు కలుపు చదువమ్మా. ఈ పట్టణం మీదకి దేవుడు వెలుగు రప్పించాలి, మహిమ రప్పించాలి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఎటువంటి ఆశీర్వాదం, ఎటువంటి ఇది రావాలో ఇక్కడ మనం నేర్చుకుంటాం. సంఖ్యాకాండము 6:25. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నీ సన్నిధిని ప్రకాశింపచేసి యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి యెహోవా నీ మీద తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. 26వ వాక్యం. యెహోవా నీ నీ మీద మీద తన చదవండి. సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఓకే, మరలా ఈ వాక్యం మరలా చూద్దాం. లిల్లీ చదువమ్మ, తీసావా? నంబర్స్ 6:25. యెహోవా నీ మీద సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. కంటిన్యూ. 26వ వాక్యం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపు చేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. సో కాబట్టి ఈరోజు మన పాఠము ఈ వాక్యం వరకు చదువుకున్నాము. వచ్చే వారం ఇప్పుడు 17 వాక్యాలు అయినాయి. వచ్చే వారం 18వ వాక్యం నుండి మనం నేర్చుకుందాం. దీనిలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దానియేలు ఎలాగో ప్రార్థన చేశాడో అలాగే మనం పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే దిశగా ప్రార్థన చేయాలి. రెండవది, దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడు పెట్టిన చట్టాన్ని, దేవుడిచ్చిన ఆదేశాలని మీరితే వాళ్ళకి శాపం వస్తుంది. వాటిని అనుసరించి నడుచుకుంటే వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. ఎంత చక్కగా వివరించాడు చూడండి ఈ వాక్యం. కాబట్టి మనము ఆశీర్వాదం పొందాలని కోరుకునే వాళ్ళమైన మనం అందరము ఈ విధంగా ప్రార్థన చేసి దేవుని యొక్క నామమునకు మహిమ కలిగే విధంగా జీవిద్దాం. సో వచ్చే వారం మీరు 5:45కి అందరూ రండి. శుక్రవారం సాయంత్రం వెస్పర్స్ మీటింగ్కి. మనము ఎక్కువ వాక్యమే చదువుకుంటాం, ఎక్కువ కీర్తనలు పాడము, అనవసరమైన ప్రోగ్రామ్ ఏమి ఉండదు. కాబట్టి మీ అందరినీ టైంకి రమ్మని మీ అందరికీ తెలియచేస్తున్నాను. వచ్చే మంగళవారం మనం చదువుకోబోయేటువంటి పాఠము ఆత్మ వరాల్లో ఒకటి. ఏమన్నారు? ఏమి వరాలు మనం స్వస్థత వరం గురించి చదువుకోవాలని మన సహోదరులు ఆశిస్తున్నారు. స్వస్థత వరం గురించి మంగళవారం పాఠంలో మనం చదువుకుందాం. మంగళవారం మన పాఠం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కొద్ది నిమిషాల ముందు మీరు జాయిన్ అయినా మంచిదే. ఇంతటితోటి మన పాఠం ముగిసింది. మీలో ఎవరైనా ఏదన్నా 1-2 ప్రశ్నలు అడగాలన్నా, ఏమన్నా ఆలోచనలు ఉన్నా మీరు అడగవచ్చు. నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత ఓకే, మనం ఒక కీర్తన పాడదాము. ఆ కీర్తన పాడిన తర్వాత ప్రార్థన చేద్దాం. 1-2 చరణాలు. ఓకే, ఇది నంబర్. ఓకే, దీనిలో 280వ కీర్తన మన కీర్తన పుస్తకం. ఆశీర్వాదములు మా మీద. అందరూ లేచి నిలబడండి, ఈ కీర్తన పాడదాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవధతము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఈనాడే వర్షింపు మీశా, నీ నిండు ఈనాడు వర్షింపు మీశా, నీ నిండు దీవెనలన్. సారీ
ఈనాడు వర్షింపోసారి రెండో శరణం పాడదు. ఓ దేవా పంపింపవయ్యా నీ దీవెన మాదహమెల్లను బాపు మాధుర్యమ వర్షము ఈ మీద కృపారించుము దేవా క్రమాన ప్రేమ వర్షంబు కృమారించుము ఈనాడే వర్షింపు మీశా నీ నిండు దీవెనల నీ నామమందున వేడి సన్నుతి ప్రార్థించు ఈ మహిమేద కృమారించుము దేవా కృమార ప్రేమ వర్షంబు కృమారించుము దేవా. ప్రార్థన. సమస్త సృష్టికి ఆధారభూతుడు అయిన ప్రభువా, ఈ లోకం మొదటి నుంచి అంతం వరకు సమస్తము మీకు తెలుసు. మనుషులందరూ సమాధానంతో, శాంతితో, సంతోషంతో బ్రతకాలని మీరు ఒక పద్ధతిని, ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ నీతి విధిని అనుసరించి నడిచిన వారికి ఆశీర్వాదము, దాన్ని తిరస్కరించిన వారికి శాపము, కీడు అని మీ లేఖనాల్లో చెప్పారు. ఈ రోజు తండ్రి, మీ భక్తుడైన దానియేలు మీ సన్నిధిలో చేసిన విజ్ఞాపన ప్రార్థనలో మేము చాలా గొప్ప లోతైన విషయాలు గ్రహించాము. మా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న లోపాలు తండ్రి, ఆ వాక్యాన్ని బట్టి మమ్మల్ని సరి చేసుకోవడానికి మాకు అందరికీ సహాయం దయచేయండి. కృపగలిగిన ప్రభువా, ఈ జూమ్లో చాలా చాలా దూరాల నుండి మీ వాక్యం వినటానికి కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. వచ్చే మంగళవారము మేము చదువుకుపోయే వాక్యాన్ని బట్టి మాకు మీ మార్గదర్శకంగా మీ ఆత్మచేత ప్రేరేపణించి ఆ మాటలన్నింటినీ మాకు బయలుపరిచి వాటిని విని అర్థం చేసుకొని జీవించే భాగ్యం దయచేయండి. జూమ్లో ఉన్నవారిని, సభలో ఉన్నవారిని ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున ఆశీర్వదించి మీ మహిమ కొరకు ఈ బిడ్డలందరూ సమాధానకరమైన జీవితం, మీకు అంగీకరమైన జీవితం జీవించినట్లు మీ పరిశుద్ధాత్మ చేత నడిపించమని వేడుకుంటున్నాం. ఈ విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని మీకు మహిమకరమైన జీవితము జీవించేలాగా మాకు సహాయం చేయమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రార్థన చేయించున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరి పైన సదాకాలం ఉంటుంది కాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. వందనాలు సార్. జూమ్ లో ఉన్న వారికి ఏమైనా